విలువ కట్టలేనిది. ఈ కథను రచించిన వారు శ్రీమతి ఎం హేమలత గారు. ఈ కథ యువ మాసపత్రికలో జూన్ 1972లో ప్రచురితమైంది. విలువ కట్టలేనిది. ఆఫీసు నుండి వస్తూనే ప్యాంటు జేబులో నుండి ఒక కవర్ తీసి పద్మ చేతిలో పెట్టాడు వెంకట్రావు. ఎక్కడిది అన్నట్లు భర్త వైపు ప్రశ్నార్థకంగా చూసింది పద్మ. చదువు నీకే తెలుస్తుంది అంటూ టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళిపోయాడు. ఎవరు రాశారమ్మా, తాతయ్య గారా అంటూ 10 ఏళ్ల గిరిజ పద్మ వైపు ఆసక్తిగా చూసింది. ఏమో చదవని ఉత్తరం విప్పింది పద్మ. ప్రియమైన అన్నయ్యకి, ఇక్కడ మేమందరం క్షేమం, అక్కడ మీ అందరూ క్షేమం అనుకుంటాను. చిరంజీవి శైలు ఈ మధ్యనే ఫ్లూ జ్వరంతో బాధపడింది. ఇప్పుడు కులాసాగానే ఉంది. అక్కడ చిరంజీవులు, గిరిజ, జలజ, రాము కులాసా అనుకుంటాను. మరి ఒక ముఖ్యమైన విషయం అన్నయ్య, మీ బావగారిని ఆఫీసు వాళ్ళు ట్రైనింగ్కి బాంబే పంపిస్తున్నారు. 2 నెలలు ఉంటారు. ఫ్యామిలీ ప్లానింగ్ ట్రైనింగ్ కొరకు నేను కూడా వెళ్ళవలనని ఉన్నాను. శైలుతోటే మాకు చిక్కు వచ్చి పడింది. శైలుని ఈ 2 నెలలు మీ దగ్గరే ఉంచుదామని ఉంది. అమ్మ దగ్గర అయితే దానికి కంపెనీ ఉండదు. అందులో అది మరీ పల్లెటూరు. దీనికి అస్తమానం ఏదో ఒక సుస్థి చేస్తూ ఉంటుందాయే. నేను శైలు ఆదివారం బయలుదేరి అక్కడికి వస్తున్నాము. వదిన్ను అడిగినట్లు చెప్పేది. ఇంతే. ఇట్లు మంజుల. ఉత్తరం చదవడం అవగానే దాన్ని టేబుల్ మీద పెట్టి పద్మ భర్త కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది. ఉత్సుకతను చంపుకోలేని గిరిజ ఉత్తరం చదవసాగింది. వెంకట్రావు గదిలోకి రాగానే, నాన్న, శైలు అత్తయ్య వస్తారట కదా, శైలు మనింట్లోనే ఉండిపోతుందా అంటూ ఎంతో అమాయకంగా సంతోషంగా అడిగింది. ఏమోనమ్మా, హోమ్ మినిస్టర్ పర్మిషన్ కావాలిగా ముందు అంటూ భార్య చేతిలోని గ్లాస్ అందుకున్నాడు. పాపం అప్పటికి నా మాట జవదాటనట్టు పద్మ కొంచెం నిష్ఠూరంగానే అంది. ఈ మంజులే తనని తన సంసారాన్ని ఎన్నో తప్పులు పట్టింది. పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం తెలీదు అంది. పిల్లలకి సరైన ఆహారం ఇవ్వడం లేదని దెప్పింది. ఎంతైనా డాక్టర్ కదా, ఆవిడలాగా పెంచడం తనకెలా చేతనవుతుందని సరిపెట్టుకుంది పద్మ. కాని ఆ ఎత్తి పొడుపులు, హేళనాపూరిత వాక్కులు పద్మ మర్చిపోలేదు. ఒక్కనాడు తన పిల్లల్ని పిలిచి తన ఇంట్లో ఉంచుకోలేదు. తను వచ్చినా పట్టుమని 10 రోజులు ఉండకుండా తుర్రుమనేది. ఇప్పుడు అవసరం తనది కదా. ఎంతో వినయంగా ఉత్తరం రాసింది. మీరేమంటారు రాణిగారు అన్నాడు వెంకట్రావు పేపర్ అందుకుంటూ. అదేంటండి నన్నడుగుతారు? అన్నగారాయే, చెల్లెమ్మాయే, నేనెవర్ని మధ్యన? నేను వద్దంటే మాత్రం ఆవిడ రాకుండా ఉంటుందా? మీరు రమ్మనకుండా ఉంటారా? పద్మ జలజను కేకేసి దాని జడలు విప్పడం మొదలుపెట్టింది. పద్మ, మంజుల పరిస్థితి కూడా కొంచెం ఆలోచించు. అసలే దానికి పిల్ల మీద మమకారం ఒక పాలు ఎక్కువ. ఆ మాటే అనొద్దంటాను. ఎవరి పిల్లలు ఎవరికి ఎక్కువ కాదు. ఆవేశపడకు. మరి ఒక్కగానొక్క పిల్ల, అందులో దాని ఆరోగ్యం కూడా అంత మంచిది కాదు. ఎటూ వీలు కాని పరిస్థితి. ఒక 2 నెలలే కదా మన ఇంట్లో ఉండని. ఇప్పుడు నేను కాదన్నానటండి. ఎటొచ్చి డాక్టర్ మంజుల్లాగా పిల్లల్ని పెంచడం మాత్రం నాకు రాదన్నది మీ ఇద్దరూ మర్చిపోకండి. జలజ జడకి రిబ్బన్ బిగిస్తూ అంది పద్మ. సరేలే, ఎప్పటి మాటలో పట్టుకుని ఇప్పుడు దెప్పుతున్నావు. అయినా మంజుకి ఎవరున్నారు మనం తప్ప? మన మీద ఆపేక్ష వల్ల కానీ, లేకుంటే దాని కూతుర్ని 1,00,000 వరహాలు పోసినా మన ఇంట్లో ఉంచుతుందా? సరే, ఆ 1,00,000 వరహాలేవో మీరే ఏరుకుందరు గాని నాకు పనుంది అంటూ లోపలికి వెళ్ళిపోయింది పద్మ. తన చెల్లెలు మంజులకి, పద్మకి చాలా విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నవి అన్న విషయం వెంకట్రావుకి తెలియకపోలేదు. కానీ ఇంటికొచ్చిన అతిథిని అవమానించేంత కుత్సిత బుద్ధి మాత్రం కాదు పద్మది అన్న నమ్మకమే వెంకట్రావుకి ధైర్యాన్నిచ్చింది. శైలు వచ్చినందుకు పిల్లలు గంతులేశారు. కలిసిపోయి ఆడుకున్నారు. ఎప్పుడూ హాస్పిటల్ అనే చెల్లెలు సావకాశంగా ఇంట్లో కూర్చుని కబుర్లు చెబుతుంటే వెంకట్రావుకి ముచ్చటేసింది. పద్మ కూడా ఆడబడుచుకి ఏ లోటు లేకుండా అన్నీ చేసిపెట్టింది. 3 రోజులు 3 నిమిషాల్లా కరిగిపోయాయి. ఆ రోజే మంజుల వెళ్లే రోజు. శైలు తీరా తను వెళ్లేటప్పుడు గోల చేస్తుందేమో అని ఆందోళనతో పార్కుకి పంపేసింది. ముందుగానే అన్నయ్య దగ్గర వీడ్కోలు తీసుకుంది. పద్మ, మంజుల ఇద్దరూ కలిసి స్టేషన్కి వచ్చారు. దారి పొడుగునా అప్పగింతలు పెడుతూనే ఉంది మంజుల.
వదినా, శైలికి రోజు కోడిగుడ్డు పాలు ఇవ్వు. పొద్దున టిఫిన్కి దానికి బ్రెడ్ అలవాటు. కొద్దిగా టోస్ట్ చేసి ఇవ్వు. నెయ్యి ఎక్కువగా వాడకు. అన్నిటికీ ఊకొట్టింది పద్మ. దానికి అస్తమానం జలుబు చేస్తుంది వదినా. దాని పెట్టెలో స్వెట్టరు, మేజోళ్ళు పెట్టాను. రాత్రులు వేసి పడుకోబెట్టు. తనొక్కతే పిల్లను పెంచుతున్నట్టు చెప్పే కబుర్లు వింటుంటే పద్మకి చిర్రెత్తుకొచ్చింది. కాని అనవసరంగా గొడవెందుకని మౌనంగా ఉండిపోయింది. ఆకలికి ఒక టానిక్కు, తిన్నది అరగడానికి ఒక మందు, జ్వరానికి ఒకటి, దగ్గుకొకటి, ఇలా ఎన్నో మందుల పేర్లు రాసి ఇచ్చింది మంజుల. మళ్లీ ఏకరవ పెడుతోంది. పద్మకి చిరాకేసి ప్రయాణికులకేసి దృష్టి సారించింది. వదినా, పళ్లరసం, పాలు రెగ్యులర్గా ఇవ్వండి. దాని ఖర్చుకు నెల 100 రూపాయలు నేను పంపుతాను అంటున్న మంజుల మాటలకి ఉలిక్కిపడి ఇటు తిరిగింది పద్మ. కోపంగా తన కేసు చూస్తున్న వదిన చూపుల్లోని వేడిని గమనించే స్థితిలో లేదు ఆ తల్లి ఆత్రత. ఇక మాటలు చాలించండి అంటూ రైలు ముందుకు సాగిపోయింది. వికలమైన మనస్సుతో ఇంటికి వచ్చింది పద్మ. భర్త వచ్చి రావడంతోటే అతని మీద విరుచుకుపడింది. ఏమిటి మీ అన్నా చెల్లెళ్ల ఉద్దేశం? డబ్బు పంపుతుందట కదా మీ ముద్దుల చెల్లెలు. ఇదేమైనా పూటకోళ్ల ఇల్లు అనుకుందా? ఆ సంగతి ముందే తెలిసి ఉంటే శుభ్రంగా ఏ బోర్డింగ్లోనో చేర్పించమనేదాన్ని. పద్మ కోపంతో అవమానంతో ఉడికిపోతోంది. వెంకట్రావుకి భార్యను చూస్తే జాలేసింది. ఛా, ఎందుకలా అపార్థం చేసుకుంటావు? పిల్లలు కలవాళ్ళం కదా అని. అందుకని ఆవిడ దానం చేస్తే మీరు భిక్ష పడతారా? మంజుల చాదస్తంగా ఏదో అంది. నువ్వేం పట్టించుకోకు. అవసరం అయితే వాడుకుందాం, లేదంటే తిప్పిద్దాము భార్యని అన్నయిస్తూ అన్నాడు వెంకట్రావు. నా పిల్లలతో పాటు అనుకున్నాను గాని ఆ పిల్లని నేను పేయింగ్ గెస్ట్గా గ్రహించలేదు. అది మీరు మీ చెల్లి గుర్తుంచుకోండి అంటూ ఆ ప్రసంగాన్ని అంతటితో ఆపేసింది పద్మ. క్యాలెండర్లోని కాగితాలు రెండిటిని తన చిన్నారి చేతులతో చింపేసింది 4 ఏళ్ల శైలు. 3వ కాగితం కేసు చూస్తున్న శైలుతో పద్మ, శైలు, ఇక 4-5 రోజుల్లో మీ అమ్మ వచ్చేస్తుంది. అమ్మతో వెళ్ళి అత్తయ్యను మర్చిపోతావు కదూ అంది. మమ్మీని కూడా ఇక్కడే ఉండమంటాను అంది ముద్దుగా శైలు. నా తల్లి అంటూ ఎత్తుకుని ముద్దాడింది పద్మ. ఏమిటో అత్తా కోడళ్ళిద్దరూ మురిసిపోతున్నారు అంటూ టెలిగ్రామ్ చేతపట్టుకు వచ్చాడు వెంకట్రావు. మీ కోడలు ఇక్కడే ఉండిపోతుందటండి అంది పద్మ మళ్లీ శైలును ముద్దు పెట్టుకుంటూ. ఇంకెన్నాళ్ళులే ఆ మురిపం. మంజులు రేపు సాయంత్రం వస్తానని టెలిగ్రామ్ ఇచ్చింది. మమ్మీ వస్తుందా మావయ్య అంటూ గంతులేసింది శైలు. ఎక్స్ప్రెస్ ట్రైన్లో వస్తున్న మంజుల మనస్సు మహా త్వరితగతిన పరుగులు తీస్తోంది. ఈ 2 నెలలు ఎలా ఉందో గాని ఈ 2 గంటలు ఉండడం కష్టమైపోతోంది మంజులకి. తనకే రెక్కలుంటేనా శైలు దగ్గర ఈ క్షణం వాలిపోను అనుకుంది మంజుల. ఏం బెంగ పెట్టుకోలేదు, కులాసాగానే ఉంది అంటూ అన్నయ్య ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. కానీ మంజుల హృదయం మాత్రం కూతురు కోసం కొట్టుకుపోయింది. మంజుల భర్త కూడా ప్రయాణం అయ్యాడు. కానీ లాస్ట్ మినిట్లో మినిస్టర్ ప్రోగ్రాం రావడంతో ఆగిపోయాడు. స్టేషన్లో రైలు ఆగకముందే బయట కురికింది మంజుల. కళ్ళు ప్లాట్ఫామ్ని అన్వేషిస్తున్నాయి. ఇంతలో మమ్మీ అంటూ శైలు పరుగున వచ్చి మంజుల్ని వాటేసుకుంది. వెనకాలే వెంకట్రావు చిరునవ్వుతో వచ్చాడు. వంగి కూతుర్ని అమాంతం ఎత్తుకుని హృదయానికి అదుముకుంది. మంజుల బొద్దుగా, ఆరోగ్యంగా, కళగా ఉన్న కూతుర్ని ఆప్యాయంగా చూసుకుంది. శైలు వెయిట్ని కళ్ళతోనే వేచేస్తున్నట్లున్నావు అంటూ దగ్గరగా వచ్చాడు వెంకట్రావు. పో అన్నయ్య అంటూ కూతుర్ని మరింత గట్టిగా హృదయానికి అదుముకుంది. మంజుల రాకతో ఇంట్లో చెప్పలేనంత హడావిడి. మమ్మీ మమ్మీ అంటూ శైలు నోరు మూత మూయకుండా కబుర్లు చెబుతోంది. ఎప్పుడూ తన వెంట తిరిగే శైలు అమ్మ కూతురు అయిపోయిందని నవ్వుకుంది పద్మ. అందరితో పాటు శైలు కూడా ఇడ్లీలు రొట్టెలు ఇష్టంగా తింటోంది. ఆకలత్తయ్య అన్నం పెట్టు అని అడిగి భోంచేస్తోంది. ఆఖరికి చారు అన్నం అయినా సరే ఎంతో రిలీజ్ చేసి కూతురు తినడం మంజులకి ఆశ్చర్యం కలిగించింది. ఇంటి దగ్గర రకరకాల డిషెస్తో తినమని బలవంతం చేసినా తినకపోయేది. ఆఖరికి పండ్ల రసం పాలు అయినా బతిమాలి బెదిరించి ఇవ్వవలసి వచ్చేది. కానీ ఇక్కడో అన్నయ్య పిల్లలతో పాటు ఆబగా అన్నం తినేయటం చూస్తే మంజులకు కొంచెం బాధగా కూడా అనిపించింది. తానంతగా చెప్పిపోయినా వీళ్ళు తన కూతురికి స్పెషల్గా ఏమీ ఇవ్వటం లేదా అన్నది స్పష్టమైంది. ఏదైతేనే తన కూతురు ముందు కన్నా కూడా ఆరోగ్యంగా ఉంది అని మనసులో సరిపెట్టుకో ప్రయత్నించింది. కానీ
హృదయంలో ఎక్కడో కలుక్కుమంటూనే ఉంది. శైలుతో సంతోషంగా కబుర్లు చెబుతోంది, కానీ అన్నయ్య వదినతో మాత్రం కాస్త ముభావంగా ఉండిపోయింది. మంజుల ఊరికి ప్రయాణమవుతోంది. పద్మ అవి ఇవి తినుబండారాలు తయారు చేసింది. చక్కిలాలు, సున్ని ఉండలు పెడుతుంటే, ఇవన్నీ ఎవరు తింటారు వదినా అంది విసుగ్గా మంజుల. అదేంటి మంజు, సున్ని ఉండలంటే శైలుకి ప్రాణం అంది పద్మ. అవును మమ్మీ, భలేగా ఉంటాయి. అత్తయ్య రోజు నాకు నెయ్యి వేసి మధ్యాహ్నం పెడుతుంది అంటూ ఒకటి తీసి నోట్లో వేసుకుంది శైలు. మంజుల మరేమీ మాట్లాడక పెట్టి సర్దుకోసాగింది. శైలుకి పెందలాడే భోజనం పెడతానంటూ పద్మ దాన్ని చంకనేసుకు వెళ్ళింది. జలజ, గిరిజలు శైలు వెంటనే తిరుగుతున్నారు. మంజు అంటూ వెంకట్రావు చెల్లెల దగ్గరకొచ్చాడు. ఏమిటి అన్నట్టు లేచి నించుంది మంజుల. ఇదిగోనమ్మా, నువ్వు ఈ 2 నెలలు పంపిన డబ్బు అంటూ 200 రూపాయల నోట్లు తీశాడు జేబులోంచి. పరధ్యానంగా నడుస్తున్న పాంధునికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లై మంజుల చివ్వున తలెత్తి చూసింది. చిరునవ్వుతో వెంకట్రావు చెల్లి చేతిలో పెట్టాడు. అన్నయ్య అంటూ ఏదో అనబోతున్న మంజులను వారిస్తూ మంజుల చేతిని మూసేశాడు. అయితే మీరు నా కోసం అనవసరంగా అప్పులైనా చేస్తారు గాని నా డబ్బు వాడుకోరన్నమాట. మంజుల కొంచెం ఉక్రోషంగా అంది. మంజు, ఎవరు చెప్పారు నీకు మేము అప్పుల్లో బతుకుతున్నామని? పెద్ద డాక్టర్వైతే అయ్యావు, కానీ నీ చిన్నప్పటి తొందరతనం, అవివేకం ఏమీ పోలేదు. నీ కూతురి పోషణ కోసం అప్పులు చేసేంత దుస్థితికి ఈ అన్నయ్య ఇంకా రాలేదు. నాతో అంటే అన్నావు, కానీ మీ వదినతో ఈ మాట అనేవు. చాలా బాధపడుతుంది అంటూ వచ్చినంత నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు వెంకట్రావు. చేతిలో డబ్బుతో నిలబడ్డ మంజులకి చెప్పలేనంత బాధ కలగసాగింది. చీచి, తానెంత అహంభావి, ఎంత మూఢురాలు. తన డబ్బు వాళ్లేదో స్వంతానికి వాడేసుకున్నారని ఎంత కుత్సితంగా ఆలోచించింది. ధనమదాంతకారం అంటే ఇదే కాబోలు. మధ్యతరగతి కుటుంబీకుడు అన్నయ్య అన్న చులకన భావమే కదా తనని నెల నెల డబ్బు పంపించేలా చేసింది. ఎంత మెత్తగా గుణపాఠం చెప్పారు తనకి. అన్నయ్య పిల్లలు తన రక్త సంబంధీకులే అయినా ఏనాడు వాళ్ళని దగ్గరికి చేరదీయలేదు. అత్తయ్యగా ఆప్యాయత చూపలేదు. ఇంతెందుకు, ఇంత దూరం వస్తూ పసిపిల్లలకి ఏమైనా తెద్దామన్న ఆలోచన అయినా రాలేదు. నెల నెలా పంపిస్తున్నాను కదా అన్న ధీమా కదుగుతంది. కానీ తన వదినో తన పిల్లల కన్నా ఎక్కువ అనురాగంతో చూసుకుంది తన కూతుర్ని. సిగ్గుతో, అవమానంతో, లజ్జతో చితికిపోసాగింది మంజుల. అరే ఉండండర్రా, అత్తయ్యకి చూపని అంటూ పద్మ శైలుని మంజుల దగ్గరికి తెచ్చింది. కొత్త లంగా జాకెట్టులో ముద్దొస్తోంది శైలు. వెనకే పాత బట్టలతోనే ఉన్న గిరిజ, జలజలు చిరునవ్వులతో వెలిగిపోతున్నారు. వాళ్ళందర్నీ చూస్తుంటే తానెంత అల్పురాలో అర్థమవసాగింది. పద్మ శైలుని దింపి మళ్లీ లోపలికెళ్ళింది. మమ్మీ ఎలా ఉంది అంటూ తన దగ్గరికి వచ్చిన శైలుతో పాటు గిరిజ, జలజలను దగ్గరికి తీసుకుంది మంజుల. పసుపు కుంకుమతో పాటు చీర మంజుల చేతిలో పెట్టింది పద్మ. చీరతో పాటు చటుక్కున వంగి వదిన పాదాలని చేత్తో తాకింది మంజుల. ఆడబిడ్డ చేష్టకి ముగ్ధురాలైన పద్మ మంజులను ఆప్యాయంగా లేవనెత్తింది. మంజుల కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఛ, ఏంటిది మంజు, ఏమైంది అంటూ పద్మ మంజు కళ్ళు తుడిచింది. వదిన, నా కూతురి పోషణకి విలువ కట్టి డబ్బు పంపానే గాని నీ మాతృ ప్రేమామృతానికి విలువ కట్టలేనమ్మా అంటున్న మంజుల్ని వారించింది పద్మ. మంజుల ఆవేశాన్ని అర్థం చేసుకుంది. బాగానే ఉందమ్మా నువ్వనేది. అది నీ కూతురే కాని నాకేమీ కాదా? నా 3 పిల్లలతో పాటు అది 4వ పిల్ల అయ్యింది. దానికోసం నేనేం ప్రత్యేకంగా ఖర్చు పెట్టలేదు. నువ్వు అనవసరంగా నాకేదో గొప్పతనం ఆపాదించకు. ఒంటెత్తుగా ఉన్న పిల్లేమో నలుగుల్లోకి వచ్చాక కాస్త హుషారుగా ఉండి ఆరోగ్యంగా ఉంది సామాన్యంగా చెప్పుకుపోయింది పద్మ. కాని మంజుల తన ఆవేశాన్ని అరికట్టలేకపోయింది. తన చేతిలోని డబ్బు తీసి మేనగోడళ్ళిద్దరి చేతిలో పెట్టింది. వారించపోతున్న వదిన్ని అవతలికి నెట్టింది. నా ఇష్టం, నా మేనగోడళ్ళకి నేనిచ్చుకుంటాను. నువ్వు అనవసరంగా జోక్యం కలగజేసుకోకు అంటూ గోముగా కసిరింది పద్మని. అలా అన్నావు బావుంది. ఎన్నాళ్ల నుంచో కళ్ళకంటున్నారు కదా కంచిలంగాలో అంటూ అత్త పేరు చెప్పి కుట్టించుకోండి పిల్లలు అని అంటున్న భార్య వైపు అనురాగంగా చూస్తూ వచ్చాడు వెంకట్రావు. అంతా మీ అమ్మాయిలు పంచుకోవడమేనా? నా కొడుక్కి వాటా ఏది అన్నాడు కొంటెగా. కొడుక్కి కోడలే బహుమతి అన్నది నవ్వుతూ మంజుల.
అందరూ గొల్లున నవ్వారు. ఎందుకో అర్థం కాకపోయినా శైలు కూడా నవ్వేసింది. కథ సమాప్తం.